హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు అందరి ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ అయిన పూరి పొంగేలాగా ఎలా చేయాలో చూపిస్తున్నా అండి. పూరి అందరికీ వస్తుంది, బట్ మనకి హోటల్కి వెళ్తే ఎక్కువ పూరి ఆర్డర్ చేస్తూ ఉంటారు కదా, ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి ఒక్క పూరి నేను చూపించే విధంగా ఇలా పొంగుతుంది కాబట్టి. సో ఇలా పొంగే కూడా కొన్ని మనం ఫాలో అవ్వాలండి ట్రిక్స్. అవి మిక్స్ చేసి పిండి తడిపితేనే మనకి ఇలా పొంగుతాయి అన్నమాట ప్రతి ఒక్క పూరి అనేది. అది పిండి తడిపే విధానంలోనే ఉంటుంది. సో అందుకనే నేను హోటల్ స్టైల్లో పూరి ప్లఫీగా ఇలా పొంగుతూ రావాలంటే పిండిని ఎలా తడుపుకోవాలో చూపిస్తున్నాను, ఫాలో అవ్వండి. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. సో ఈ గోధుమ పిండిలోకి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ మిక్స్ చేస్తే మనకి క్రిస్పీగా వస్తాయి అన్నమాట పూరి కూడా. అదేంటంటే సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అది. నేను ఒక 4 tablespoons వరకు బొంబాయి రవ్వ వేసానండి 1/2 kg పిండికి. సో దాన్ని బట్టి క్వాంటిటీస్ అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువైతే ఎక్కువ, తక్కువైతే తక్కువ. తర్వాత పిండికి సరిపడా సాల్ట్, ఒక 2 tablespoons ఆయిల్ వేసి బాగా ఇలా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 tablespoon షుగర్ వేయండి. షుగర్ వేయడం వల్ల మనకు పూరి అనేది రెడిష్గా బాగా వస్తుందండి, టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. మరి ఎక్కువగా వేయకండి, తీపి అయిపోతుంది. జస్ట్ ఒక 1/2 tablespoon వేస్తే సరిపోతుంది. ఇలా పిండి అంతా బాగా కలిపిన తర్వాత నీళ్ళు కొద్దిగా వేస్తూ గోధుమ పిండిని ముద్దలాగా తడుపుకోండి. ఎక్కువ టైట్గా ఉండకూడదు, అలాగని జారుడులాగా ఉండకూడదు పిండి అనమాట. నేను చూపిస్తాను పిండి తడిపిన తర్వాత. ఆ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది, ఎందుకంటే నానిన తర్వాత మళ్ళీ కొద్దిగా లూజ్ అయిపోతుంది పిండి, అందుకనే. సో చూడండి, పిండి అంతా తడిపేశాను. సో కన్సిస్టెన్సీ నేను తడిపిన తర్వాత ఇలా కొద్దిగా గట్టిగా ఉందన్నమాట. సో మరి జోరుగా తడుపుకున్నా కూడా ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది. సో ఇలా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మినిమం ఒక 15 minutes అయినా పక్కన పెట్టాలి. సో అందుకనే ఒక గిన్నెలో వేసేసి పక్కన పెట్టేశాను. మినిమం 15 minutes, మ్యాక్సిమం 1 hour ఉంటే ఇంకా బాగుంటుంది. టైం లేనప్పుడు 15 minutes అన్నా నాననివ్వండి. 15 minutes తర్వాత చూడండి, ఇలా ప్రెస్ చేస్తే కొంచెం అప్పుడే లూజ్ అయిపోయింది. సో తడిపినప్పటికీ ఇప్పుడు కూడా కొంచెం డిఫరెన్సియేషన్ ఉంది కదా, సో అందుకనే కొద్దిగా గట్టిగా తడుపుకోండి. తర్వాత ఇలా చిన్న పోర్షన్స్ తీసుకొని ఇలా చేసి ఇప్పుడు పూరీలు ఒత్తుకోవాలన్నమాట. సో అందుకని కొద్దిగా ఆయిల్ అద్దుకున్న పిండికి, సో ఇలా 2 sides ఆయిల్ అప్లై చేసేసి మీకు నచ్చిన విధంగా పూరీలు ఇలా రౌండ్గా తిక్కునండి నేనైతే. సో మనకి ఎలా ఉండాలి పూరి సైజ్ అనేది, మందం అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. మరి ఎక్కువ మందం ఉంటే తినలేము, సల్పాగా ఉంటే చాలా క్రిస్పీగా వస్తాయి. అలా కాకుండా నేను చూపించిన విధంగా ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ వేయండి. ఆయిల్ మాత్రం చాలా హీట్గా ఉండాలన్నమాట పూరికి. సో అందుకనే బాగా కాలనివ్వండి. సో ఇప్పుడు పొగలు పోతుంది. ఇప్పుడు మనము ఈ పూరి అనేది తీసుకొని వేయాలి. ఇలా పొగలు కక్కుతున్న ఆయిల్లోకి వేస్తేనే మనకు పూరి అనేది బాగా పొంగుతుంది. సో చూడండి, ఇలా ఒక్క పూరి కూడా నాకు ఫ్లాట్గా రాలేదండి, అన్నీ ఇలా పొంగుతూనే వచ్చాయి. సో చూడండి, షుగర్ వేయడం వల్ల మనకి పైన రెడిష్ కలర్ అనేది వస్తుంది. సో సెకండ్ పూరి కూడా వేస్తున్నాము, ఇది కూడా చూడండి బాగా పొంగుతుంది. సో అలా ఈ పిండి తడుపుకునే విధానం అని చెప్పాను కదా, సో నేను చెప్పిన విధంగా సూజీ రవ్వ అండ్ షుగర్, ఆయిల్, కొద్దిగా సాల్ట్, నీళ్ళు వేసి తడుపుకుంటే మనకు చాలా బాగా వస్తాయండి పూరీలు. ఇలా పొంగుతూనే ఉంటాయి అన్నమాట. అండ్ పొంగిన తర్వాత వెంటనే అవి ఆరిపోయిన తర్వాత కూడా అలాగే పొంగి ఉంటాయి. అండ్ ప్లస్ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చదనమాట నేను చెప్పిన విధంగా ఫాలో అయితే. సో మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి పూరీలు అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నాకైతే అన్ని పూరీలు అయితే పొంగినాయండి. సో ఇలా పొంగిన పూరి తినడం అంటే నాకు చాలా ఇష్టము. అండ్ పొంగినది కట్ చేసి కూడా చూపిస్తాను, నేను ఆయిల్ పీల్చిందా లేదా అనేది, అబ్జర్వ్ చేసిందా లేదని. సో చూడండి, నేను పక్కకు తీసిన వెంటనే తీసి ఇలా కట్ చేసి చూపిస్తున్నాను. సో చూడండి, అస్సలు ఆయిల్ పీల్చలే నా చేతికి కానీ లోపల కానీ, ఎంత బాగా లేయర్స్ వచ్చాయో. సో మీరు కూడా మీకు నచ్చినట్టయితే ఫాలో అయ్యి మీరు ట్రై చేయండి. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ అండ్ వండర్ఫుల్ డే.